సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మార్చి 19న యూకే పార్లమెంట్లో చిరంజీవికి అందజేయనున్నారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి మరో గొప్ప గౌరవం లభించింది. సినిమా రంగానికి చెందిన ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మార్చి 19న యూకే పార్లమెంట్లో చిరంజీవికి అందజేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ లో సన్మానం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి మరియు సమాజానికి కూడా తను చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19వ తారీఖున సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సౌపాల్య పురస్కారం ప్రదానం వాటి కూడా అందజేయనున్నారు సందీప్. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సాధించిన విజయాలు, వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించినటువంటి ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళని సత్కరిస్తుంటుంది. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఫస్ట్ టైం అందజేస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి అందుకోవడం కూడా విశేషం. అయితే డెఫినెట్ గా ఆయన కీర్తి కిరీటంలో మరొక మెమరబుల్ గా కూడా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది అయితే డెఫినెట్ గా ఇది ఒక మెమొరబుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సందీప్. 2024లో భారత ప్రభుత్వం నుంచి కూడా 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి తీసుకోవడం జరిగింది. అలాగే గత ఏడాది కూడా అత్యంత సమర్థమైనటువంటి నటుడు, డాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే సత్కరించబడడం జరిగింది. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా కూడా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో కూడా చిరంజీవికి ప్రతిష్టాత్మకత ఏఎన్ఆర్ జాతీయ అవార్డును కూడా ప్రదానం చేసింది. ఏమైనా ఇవాళ ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే సందడి చేసుకుంటున్నారు సందీప్. వినోద్, అంటే అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు అయితే ఆనందంలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. అయితే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఇప్పటి వరకు ఎవరు విష్ చేశారు? ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియా వేదికగా అంటే చిరంజీవికి నేరుగా కూడా ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ రూపకంలో అయితే విషెస్ చేస్తున్నారు. మరికొంతమంది ముఖ్యంగా ఫ్యాన్స్ విషయానికి వస్తే సందీప్, ఇటు మెగా ఫ్యాన్స్ అంతా కూడా అయితే ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకి జన సైనికులంతా కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులతో పాటు మెగా అభిమానులంతా కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా కూడా చిరంజీవికి మరో ఇలాంటి గౌరవం దక్కిందంటూ కూడా వాళ్ళు సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వినోద్.